వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 38 సర్గః. బాలోప్యేష మహాతేజాః సమర్థస్తస్య నిగ్రహే గమిష్యే రామమాదాయ స్వస్తితేస్తు పరంతప. మారీచుడు రావణాసురుడితోటి తనకు పూర్వం రాముడితో ఉన్నటువంటి అనుభవం, రాముని యొక్క దెబ్బతిన్నటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, విశ్వామిత్ర మహర్షి తన యాగాన్ని మారీచుడి నుండి రక్షించమని చెప్పి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి మారీచుడిని వధించడానికి, తన యాగాన్ని సంరక్షించడానికి రామచంద్రమూర్తిని పంపించమని చెప్పి దశరథ మహారాజుని అడిగితే, 12 ఏళ్ల చిన్నపిల్లవాడు రాక్షసులతో యుద్ధం ఏం చేస్తాడు? నేనే చతురంగ బలములతో వచ్చి రాక్షసుడిని ఎదుర్కొని మీరు ఎవరిని వధించమని చెబితే వారిని వధిస్తాను అని అంటే, మహారాజా, నీవు దేవతలకు కూడా సహాయం చేసేంతటి గొప్ప పరాక్రమం కలిగిన వాడివే. నీ కీర్తి ముల్లోకాలలోనూ విదితమే. అయినప్పటికీ కూడా మారీచుడిని ఎదుర్కోవడానికి రాముడే సమర్థుడు. ముల్లోకములలో ఇంకెవరూ కూడా ఆ మారీచుడిని ఎదుర్కోలేరు. కావున రాముడినే పంపించు. ఏమిటి చిన్నపిల్లవాడు అనుకుంటున్నా? చిన్నపిల్లవాడు అని అనుకుంటున్నావా? కాదు కాదు. అహం, అక్కడ బాలకాండలో మనకు విశ్వామిత్రి మహర్షి మాట్లాడినటువంటి మాటలు. అహం వేద్వి మహాత్మానం రామం సత్యపరాక్రమం వసిష్ఠోపి మహాతేజాః ఏ చే మే తపసి స్థితాః. నీ కుమారుడైనటువంటి రాముడి గురించి నీకు తెలియనటువంటి విషయాలు నాకు చాలా తెలుసు నాకు చాలా తెలుసు మహారాజా. రాముడు నిజమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, మహాత్ముడు. అతడు వేదంలో చెప్పినట్లుగా వేదాహమేతం పురుషం మహాంతం అని అన్నట్లుగా, అంటే మహాత్ముడు అన్నిటికంటే కూడా గొప్పవాడు పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్పినట్లుగా ఇక్కడ విశ్వామిత్ర మహర్షి అంటున్నాడు, ఆయన మహాత్ముడు, గొప్పవాడు, ఎదురు లేనటువంటి వాడు అనే విషయం నాకు తెలుసు. ఇదే విధంగా మీ కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు ఉన్నారు కదా, వారికి కూడా ఈ విషయం తెలుసు, కావాలంటే అడుగు. అంతేకాదు, ఎప్పుడూ తపస్సుల యందు, ధ్యానము యందు పరమాత్మను ధ్యానిస్తూ ఉండేటటువంటి వారు, మహాయోగులు ఎవరైతే తపస్విజనులు ఉన్నారో వారందరికీ కూడా తెలుసు రాముడెవరో, రాముడికి యొక్క పరాక్రమం ఎంతటితో. ఇది కాకుండా నీవు నీ బిడ్డగా మాత్రమే చూస్తూ ఈ విధంగా మోహపడుతూ భయపడుతూ ఉన్నావు. అందుకనే సంకీర్తనలో అంటారు కదా, సుతుడనచు దశరథుడును, హితుడనచు సుగ్రీవుడు, అతి బలాఢ్యుండనచు కపులు, క్షితినాథుడనచు భూపతులు కొలచిరిగాని పతిత పావనుడవని భావింపలేరేరి అని చెప్పి మరి వాగ్గేయకారులు కీర్తించినట్లుగా అందరూ కూడా, అంటే అక్కడ అయోధ్య నగరంలో ఉన్నటువంటి వారు, దశరథుడేమో నా కుమారుడు, నా కొడుకు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఇంకా సుగ్రీవాదులు వాళ్ళందరూ కూడా మరి తర్వాత కిష్కింధకాండ వీటిల్లో ఆయనను స్నేహితుడు అనుకున్నాడు. మిగతా కపి సైన్యమేమో అబ్బో గొప్ప పరాక్రమవంతుడు అని చెప్పి అనుకుంటున్నారు. మిగతా రాజులందరూనేమో గొప్ప రాజు, మనందరికీ చక్రవర్తి అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఆయన పరమాత్మ పతిత పావనుడు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు సామాన్యులు ఎవరు కూడా. అందుకని ఇక్కడ విశ్వామిత్రుడు ఏమంటున్నారు, మహారాజా, నీవు కేవలము నీ కుమారుడిగా, చిన్నపిల్లవాడిగా చూస్తున్నటువంటి రాముడి గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి నాకు పరిపూర్ణంగా తెలుసు. వశిష్ఠ మహర్షికి, మహాయోగులైనటువంటి మిగతా వారికి, వారందరికీ కూడా తెలుసు. కావున నీవు ఇలాగా మోహంతో
ఆలోచించి నీ కుమారుణ్ణి తక్కువ చేసుకోవద్దయ్యా, అతడు చాలా గొప్పవాడు. కావున రాక్షస సంహారానికి రాముడినే నేను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను, రాముడిని పంపించినట్లయితే నీకు శుభం కలుగుతుంది అని చెప్పారు విశ్వామిత్ర మహర్షి. మరి వశిష్ఠుల వారు కూడా దశరథ మహారాజుని ఊరడించి విశ్వామిత్రునితోటి రాముడిని పంపించడం ద్వారా లోక కళ్యాణము, అదేవిధంగా రాముడికి కూడా మేలు జరుగుతుంది అని చెప్పడంతో మరి లక్ష్మణుడితో సహా విశ్వామిత్ర మహర్షితో పాటు పంపించారు. మరి ఆ పంపించినప్పుడే స్వతసిద్ధంగానే పరాక్రమశాలి గొప్పవాడు అయినటువంటి రాముడికి ఆ విశ్వామిత్రుల వారితో వెళ్ళడంతో బల అతిబల అనే విద్యలు, అదేవిధంగా అనేకమైనటువంటి దివ్యాస్త్రములవన్నీ కూడా విశ్వామిత్ర మహర్షి అనుగ్రహించారు కదా. తద్వారా మరింత తేజస్సును పొందినటువంటి వాడై విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ చేశారు కదా. ఆ విషయాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఏవముక్త్వా తు సమునిః తమాదాయ నృపాత్మజం జగామ పరమ ప్రీతః విశ్వామిత్రస్వమాశ్రమం. ఇంకా విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుని సమాధానపరిచి వశిష్ఠాదులందరికీ కూడా వీడ్కోలు చెప్పి ఇంకా రాముడిని అక్కడ నుంచి తీసుకుని బయలుదేరారు. ఆదాయ రాముడిని వెంటబెట్టుకుని స్వమాశ్రమం జగామ, తన సిద్ధాశ్రమానికి, తన ఆశ్రమానికి రాముడిని తీసుకుని వెళ్ళారు. ఇంకా అక్కడ యాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం, ఇంతటి గొప్ప తపస్సంపన్నుడైనటువంటి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కూడా తెలిసినటువంటి విశ్వామిత్రుడు మరి ఆ రాక్షసులని వధించవచ్చును కదా. ఒక్కసారి శపిస్తే వాళ్ళందరూ మషైపోతారు కదా. వారిని వధించడం కోసం దశరథ మహారాజు దగ్గరకు వచ్చి ఈ విధంగా అడిగి రాముడిని తీసుకువెళ్ళి యుద్ధం చేయించి ఇంత తతంగం ఎందుకు అని అంటే, యజ్ఞదీక్షలో ఉన్నటువంటి వారు ఇతరులను వధించడం, యుద్ధం చేయటం ఇటువంటి పనులు చెయ్యకూడదు. అందుకనే విశ్వామిత్ర మహర్షి సమర్థుడు, తపస్సంపన్నుడు, ఇంకా కావాలంటే క్షాత్రం తేజస్సు కూడా కలిగినటువంటి వాడు, యుద్ధం కూడా చేయగలడు. అయినప్పటికీ కూడా మరి తన ఆ యజ్ఞ ధర్మములను పాటిస్తూ ఆయన ఆ విధంగా యుద్ధం చేయదలుచుకోలేదు. అంటే వారిని శపించడం కానీ ఈ విధంగా చేయకూడదు. అంటే క్రోధము లేకుండా శుచిగా ఎల్లప్పుడూ సత్యం మాట్లాడుతూనే ఈ యజ్ఞయాగాది కార్యక్రమాలలో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ యజ్ఞములు ఫలిస్తాయి. కానీ ఉన్నట్టుండి కోపం తెచ్చుకుని, లేకపోతే అవసరం వచ్చింది కదా అని అబద్ధం ఆడుతూ అశుచిగా ఉంటూ యజ్ఞయాగాదులు చేసినా, దైవ కార్యాలు చేసినా అవి అంతగా ఫలించవన్నమాట. కావున యజ్ఞం ఫలించాలి అంటే తాను ప్రసన్నమైనటువంటి చిత్తంతో, పూర్తి సాత్వికమైనటువంటి గుణంతో ఉండాలి. కావున విశ్వామిత్ర మహర్షి ఆ రాక్షసులనేమీ చేయకుండా వదిలిపెట్టేస్తున్నాడు. అయితే తన యజ్ఞం అనేది పరిపూర్ణం అవ్వాలి అంటే రక్షకుడు కావాలి, అతడు సమర్థుడై ఉండాలి, అతడే రాముడు అని చెప్పి ఆ రాముడిని తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడనమాట. వెళితే ఇంకా అప్పుడు తం తదా దండకారణ్యే యజ్ఞముద్దిశ్య దీక్షితం బభూవోపస్థితో రామః చిత్రం విస్ఫారయన్ ధనుః. సహజంగా ఎవరితో అన్న యుద్ధము అని అంటే ఒక రకమైనటువంటి ఆ ఉద్వేగము, అదేవిధంగా ఎక్కడ ఎవరొచ్చి మీద పడిపోతారో అన్నటువంటి భయము, అలాగే మరింత బిగుసుకుపోయినట్లుగా ఆ సావధానంగా ఉండడము, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అందులోనూ కూడా కొత్త ప్రదేశము, అందులోనూ కూడా కపట యుద్ధం చేసేటటువంటి రాక్షసులను ఎదుర్కోవటము. మరి ఇన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా మరింత సావధానంగా ఉండటము, అదేవిధంగా మరింత అప్రమత్తంగాను, కొంత భయపడుతూను, బెరుగ్గాను ఉండటము చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాముడు ఆ విశ్వామిత్రుని యొక్క ఆశ్రమం దగ్గర ఏమాత్రము కూడా అటు మనసులో కానీ లేకపోతే బయటకు కానీ, అంటే ఒకవేళ మనసులో ఉన్నప్పటికీ బయటకు ఆ భయం కనిపించకుండా ఉండవచ్చునేమో, ఆ విధంగా కాకుండా అటు బయటకు కానీ మనసులో కానీ ఏమాత్రము భయం అనేదే లేకుండా తాను రాక్షసులతో యుద్ధం చేయడానికి వచ్చాను, కావున ఆయుధాన్ని సిద్ధం చేసుకోవాలి అని చెప్పి ఆ ధనస్సుని చక్కగా వంచి ఆ అల్లెత్రాడిని దానికి కట్టుకుంటూ యుద్ధానికి సిద్ధపడుతున్నాడు తప్ప ఆ యుద్ధం ఎలా చెయ్యాలి, ఎలా ఎదుర్కోవాలి, ఏమైపోతుందో అనేటువంటి భయమేమీ కూడా రాముడిలో లేదన్నమాట. మరి ఇవన్నీ కూడా మారీచుడు గమనించాడు. అందుకనే చెబుతూ ఉన్నాడు ఇక్కడ, తదా ఆ విధంగా 12 సంవత్సరముల వయస్సులో అడవిలో
రాక్షసులతో యుద్ధం చేయడానికి, అందులోనూ కూడా మారీచుడిని నన్ను ఎదుర్కోవడానికి వచ్చినటువంటి రాముడు దండకారణ్యే యజ్ఞముద్దిశ్య, ఆ యజ్ఞాన్ని చేయటానికి, యజ్ఞాన్ని సంరక్షించడానికి వచ్చి, మరి ఆ విశ్వామిత్ర మహర్షి యజ్ఞాన్ని సంకల్పించి దీక్షితం తం ఉపస్థిత, దీక్ష తీసుకున్నటువంటి, యజ్ఞదీక్షలో ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుణ్ణి దగ్గరగా, ఆయనకు రక్షకుడిగా, ఆ యజ్ఞాన్ని రక్షించేవాడిగా ఉన్నటువంటి రాముడు, యజ్ఞాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రాముడు చిత్రం ధను విస్ఫారయన్, ఇంతకుముందు ఎప్పుడు నేను చూడని విధంగా ఆ ధనుస్సు యొక్క అల్లెత్రాడును గట్టి దాని ధనుష్టంకారం చేస్తూ ఉంటేనే ఆ ధ్వనే గుండెలు గుబేలమనే విధంగాను, అదేవిధంగా రాముడు బాణములు విడిచేటటువంటి తీరు చిత్ర విచిత్రంగాను, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి రీతిలో ఉంటుందనేది తెలిసే విధంగా ఉన్నది. ఆ విధంగా ఆ ధనుష్టంకారం చేస్తూ అల్లెత్రాడును లాగి వదులుతూ ఉంటే దాని నుండి వచ్చేటటువంటి ధ్వనికే ఆ ఆశ్రమ ప్రాంతం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటే, రాముడు ఇంకా ఎవరు వస్తారో అని చెప్పి, ఎవరు వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్పి రాముడు ఆ విధంగా ధనుస్సును ధరించి ఉంటే ఆ సన్నివేశం చూడటానికే చాలా ముచ్చటగా ఉన్నది, చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది అంటూ విస్ఫారయన్ అంటే ఆ ధనుష్టంకారం చేస్తూ అల్లెత్రాడును లాగి వదులుతూ ఉంటే బభూవ చాలా విచిత్రంగా ఉన్నది. అలాగే రాముడు సిద్ధంగా ఉన్నాడు. అజాతవ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభేక్షణ ఏకవస్త్రధరో ధన్వి శిఖీ కనకమాలయ. ఇంకా చెబుతున్నాడు, అప్పుడు ఆ రాముడి యొక్క స్థితి, రాముడి యొక్క ఆహార్యము, ఆ నడక ఎలా ఉన్నాయి అని అంటే అజాతవ్యంజన, ఇంకా రాముడిలో యువకుని యొక్క లక్షణములు ఇంకా పూర్తిగా రాలేదు. అంటే నూనూగు మీసములు కూడా పూర్తిగా రానటువంటి వయస్సు అన్నమాట. అంటే ఆ యవ్వనంలో లేనటువంటి వాడు, ఇంకా ఆ కౌమారావస్థలోనే ఉన్నటువంటి వాడు శ్రీమాన్ అయినప్పటికీ కూడా తేజస్సుతోటి, క్షాత్రం తేజస్సుతోటి వెలుగొందుతూ ఉన్నాడు. దీనితో పాటుగా పద్మపత్ర నిభేక్షణ, చూపులు సూటిగా చూస్తున్నప్పటికీ కూడా ఆ కన్నులలో ఉన్నటువంటి ఆనందంతో, అందంతో మరింత గొప్పగా ఉన్నాయి. కొంతమంది చూడండి, నవ్వుతూ ఉన్నా, కోపంలో ఉన్నా, సావధానంగా ఎలా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క అందం ఇనుమడిస్తూ ఉంటుంది, వారి చూపులు ఎంతో ముచ్చట గొలుపుతూ ఉంటాయి. అలాగే రాముడు, ఆ బాలుడైనటువంటి రాముడు ధనుస్సును ధరించి, ధనుస్సును సిద్ధం చేసుకుని, ఇంకా మరొక చేతిలో బాణాన్ని పట్టుకుని ఆయన అలా తిరుగుతూ ఉంటే ఆశ్రమంలో ఎంత ముచ్చటగా ఉన్నదో అని చెప్పి అంటూ పద్మపత్ర నిభేక్షణ, పద్మముల వంటి నేత్రములతో ఉన్నటువంటి వాడు. అంతేకాదు ఏకవస్త్రధర ధన్వి, ఏకవస్త్రధర అని అంటే బ్రహ్మచారి అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. అంటే ఒకే వస్త్రమును ధరించినటువంటి వాడు అనే అనే అంటే గనక బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి వాడు, అంతే కదండి, బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు రాముడు. అలా బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు, ధనుస్సును ధరించినటువంటి వాడు, తన రాజవంశానికి తగినటువంటి శిఖను కూడా ధరించి, మరి ఆ చక్కటి శిఖతోటి, ముద్దులొలికేటటువంటి మోముతోటి, పద్మముల వంటి నేత్రములతోటి సుకుమారుడిగా కనిపిస్తున్నప్పటికీ యుద్ధానికి సిద్ధమని చెబుతూ ధనుస్సును ధరించినటువంటి ఆ రామచంద్రుడు శోభయన్ దండకారణ్యం దీప్తేన స్వేన తేజస అదృశ్యత తతో రామ బాలచంద్ర ఇవోదిత. అలాగా ఎంతో తేజస్సుతో కూడినటువంటి ఆ రామచంద్రుడు, రామ దీప్తేన స్వేన తేజస, తన తేజస్సుతోటి, ఆ ప్రకాశంతో దండకారణ్యం శోభయన్, ఈ దండకారణ్యం మొత్తాన్ని కూడా తన తేజస్సుతోటి వెలిగే విధంగా, కాంతివంతంగా ప్రకాశించే విధంగా చేస్తూ తతః ఉదిత బాలచంద్ర ఇవ రామ అదృశ్యత, ఉదయించినటువంటి బాలచంద్రుడిలాగా ఈ దండకారణ్యంలో రాముడు ప్రకాశిస్తూ ఈ దండకారణ్యానికే శోభ తీసుకువచ్చాడు. ఈ దండకారణ్యాన్ని తన కాంతితోటి ప్రకాశింపజేస్తూ ఉన్నాడు.
అని చెబుతున్నాడు. చూడండి, రాముడి చేతిలో దెబ్బతిన్నటువంటి మారీచుడు రాముడి గురించి వ్యతిరేకంగాను, లేకపోతే రాముడిని తక్కువ చేసి చెప్పవలసింది, లేకపోతే రాముడి యొక్క పరాక్రమాన్ని క్రూరత్వంగా మార్చి చెప్పవలసింది పోయి ఏమంటున్నాడు, రాముడు ఆయన యొక్క సౌందర్యాన్ని, ఆయన యొక్క ముఖమును, ఆ ధనస్సును ధరించేటటువంటి తీరును కూడా ఎంతో మనోహరంగా వర్ణిస్తూ ఉన్నాడు. అంటే శత్రువుకి కూడా రాముడిని నిందించాలి అనిపించదు. రాముని యొక్క దివ్యమంగళ విగ్రహం, ఆ రాముని యొక్క సౌందర్యం శత్రువు యొక్క మనస్సును కూడా దోచుకుంటుంది, అతన్ని కూడా ఆ ముగ్ధుణ్ణి చేస్తుంది. ఇలాగా శత్రువుకైనా మిత్రునికైనా సరే ఆకర్షించేటటువంటి దివ్యమంగళ విగ్రహుడు రామచంద్రమూర్తి అనేది ఈ మారీచుని యొక్క మాటల ద్వారా తెలుస్తున్నది. అంటే అంత సుకుమారుడిగా కనిపించినప్పటికీ యుద్ధంలో మాత్రం ధీటుగా ఎదుర్కొనేటటువంటి వాడు, ధీటుగా సమాధానం చెప్పేటటువంటి వాడు అని అంటూ, ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉన్నది. శ్రీమాన్ అని చెప్పి ప్రయోగించారు ఇక్కడ 14వ శ్లోకంలో. శ్రీమాన్ అంటే కాంతి కలిగిన వాడు, శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్థంగా ఉన్నది కావున అనపాయనిగా స్త్రీని కలిగినటువంటి వాడు, అంటే ఎడబాటు లేకుండా స్త్రీని, లక్ష్మీదేవిని కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే ఇక్కడ సీతాదేవి లక్ష్మీదేవి, రాముడు శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడికి సీతాదేవికి వియోగం అనేది అది ఉండదు. కావున ఎప్పుడూ కూడా తన వెంటే ఉండేటువంటి ఆ లక్ష్మీదేవిని ఎవరు కూడా వేరు చెయ్యలేరు అని చెప్పటం కోసమే ఇక్కడ మారీచుడు రాముడిని ఉద్దేశించి శ్రీమాన్, లక్ష్మీదేవితో కూడినటువంటి వాడు, అదేవిధంగా కాంతివంతమైనటువంటి వాడు అని అర్థం చెబుతున్నారు. ఇంకో అంటున్నారు, ఇంకా ఆ విధంగా రాముడు ధనుర్బాణములతో సిద్ధంగా ఉంటూ ఆ ఆశ్రమంలో సంచరిస్తూ ఉంటే విశ్వామిత్రుడు యాగాన్ని ప్రారంభించారు. తతోహం మేఘ సంకాశ తప్త కాంచన కుండల బలి దత్త వరో దర్పాత్ ఆ జగామ తదాశ్రమం. ఇంకా విశ్వామిత్రుని యొక్క యాగంలో ఆ ప్రధానమైనటువంటి ఘట్టం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అప్పుడు ఆ యాగాన్ని నాశనం చేయాలి అని చెప్పి తతః మేఘ సంకాశ తప్త కాంచన కుండల బలి, ఇంకా అప్పుడు మేఘంతో సమానమైనటువంటి వర్ణంతో మేఘములాగా ఆక్రమించి ఆవరించేటటువంటి వాడిని, అదేవిధంగా మేలిమి బంగారంతో చేసి ప్రకాశిస్తున్నటువంటి కుండలములు ధరించినటువంటి వాడిని, గొప్ప బలవంతుడిని, 1000 ఏనుగుల బలము కలిగినటువంటి వాడిని, దత్తవరహ ఎన్నో వరములు పొందినటువంటి వాడిని అయినా అహం నేను అంటే మారీచుడు అంటున్నాడు, మారీచుడు అనేటువంటి నేను దర్పాత్ తదాశ్రమం ఆజగామ, ఇంకా దర్పంతో ఆ ఆశ్రమానికి చేరుకున్నాను. విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని నాశనం చేయాలి అని చెప్పి ఆశ్రమం దగ్గరకు వచ్చేశాను. అక్కడికి వచ్చేటప్పటికి రాముడు అక్కడ ఉన్నాడు. రాముడిని చూసి నేను ఆశ్చర్యపడ్డాను, ఏమిటి ఈ పిల్లవాడెవర్రా అని చెప్పి అనుకున్నాను నేను. అయితే సహజంగా మారీచుడిని చూచిన వెంటనే ఏ ప్రాణి అయినా సరే, అందులోనూ సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షులు కూడా మారీచుడి యొక్క దేహాన్ని చూసేటప్పటికీ బెంబేలెత్తిపోయి భయపడిపోయేవారు. అంతటి భయంకరంగా ఉండేటటువంటి వాడు, ఆ విధంగా పర్వతాకారంలో ఉండేటటువంటి వాడు, అంత క్రూరమైనటువంటి వాడు. కానీ మారీచుడిని చూసి రాముని యొక్క స్పందన చూడండి. ఇక్కడ ఉద్యతాయుధ, పరిఘానే ఆయుధాన్ని ధరించినటువంటి మారీచుడనైనటువంటి నేను ఆ ఆయుధాన్ని దాడి చేయడానికి సిద్ధంగా పైకి ఎత్తిపెట్టి పట్టుకుని ప్రవిష్ట అహం, ఇంకా ఆ విశ్వామిత్రుని యొక్క ఆశ్రమంలోకి నేను ప్రవేశించాను. సహసైవ తేన దృష్ట, వెంటనే రాముడు విశ్వామిత్ర ఆశ్రమ ప్రాంతంలోకి ఎప్పుడైతే నేను ప్రవేశించానో వెంటనే రాముడు నన్ను చూసేశాడు. చూసి మాం దృష్ట్వా సహా, నన్ను చూచినటువంటి ఆ రాముడు అసంభ్రాంత, సహజంగా ఎవరైనా సరే ఒక్కసారి ఉలిక్కిపడి ఆ తర్వాత మనసుకు ధైర్యం చెప్పుకుని మారీచుడి మీద యుద్ధం చేయటానికో లేకపోతే పారిపోవటానికో ఏదో ఒక ప్రయత్నం చేసేవారు. కానీ ఇక్కడ రాముడు అసంభ్రాంత, ఏమాత్రము కూడా భయము బెరుకు అనేది లేకుండా, కనీసం ఉలిక్కి పట్టడం కూడా లేకుండా, భయపడకుండా, తొట్టిపాటు లేకుండా నన్ను చూచి ధనుహు సజ్యం చకార, ఇంకా ధనుస్సు యొక్క అల్లెత్రాడిని మరింతగా బిగించి
బాణప్రయోగం చేయడానికి సంధించడానికి సిద్ధం చేసుకున్నాడు అనమాట. అంతేగాని ఇక ఏం చేయాలని చెప్పి లేకపోతే అటు ఇటు చూడటము, ఎలా దాడి చేస్తాడని ఇటువంటిది ఏమీ లేదు. రాక్షసుడు వచ్చాడు, అతని మీద యుద్ధం చేయాలి, బాణాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పి ఇంకా ఆ ధనుస్సుని మరింతగా బిగించి, ఆ అల్లెత్రాడని బిగించి సిద్ధం చేశాడు. అవజానన్నహం మోహాత్ బాలో యమితి రాఘవం విశ్వామిత్రస్య తాం వేదిం అభ్యధావం కృతత్వరః. మారీచుడు అంటున్నాడు, అలా ధనుస్సు పట్టుకుని ఉన్నటువంటి రాముడిని చూచి కూడా ఈ పిల్లవాడు ఏం చేస్తాడులే అని చెప్పి అనుకున్నటువంటి నేను మోహాతు అయం బాలః ఇది, మోహంతో అహంకారంతో అవజానాత్ అంటే ఆ రాముడి యొక్క బలము తెలియనటువంటి వాడిని, పిల్లవాడు అనేటువంటి తక్కువ చూపుతోటి రాఘవం అవజానన్ రాముడిని తిరస్కరిస్తూ అసలు రాముడు అన్నటువంటి విషయాన్ని పట్టించుకోకుండా లెక్క చెయ్యకుండా కృతత్వరః విశ్వామిత్రస్య తాం వేదిం ఇంకా త్వరపడుతున్నటువంటి వాడిని త్వరగా ఆ విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞవేదిక దగ్గరికి అభ్యధావం పరిగెడుతూ యజ్ఞవేదిక మీదకి వెళ్ళాను. అలా యజ్ఞవేదిక మీదకి వెళుతూ ఉంటే ఆ యజ్ఞాన్ని నాశనం చేయబోతూ ఉంటే తేన ముక్తస్తతో బాణః శితశత్రుని బర్హణః తేనాహం త్వాహతః క్షిప్తః సముద్రే శతయోజనే. ఇలాగ విశ్వామిత్రుని యొక్క ఆ యాగ వేదిక మీదకు వెళ్ళి యాగాన్ని నాశనం చేయడానికి ఉద్యుక్తుడైనటువంటి నన్ను చూచిన రాముడు తతః శత్రుని బర్హణః శత్రువులను వధించడంలో చాలా అవలీలగాను ఎంతో నేర్పరైనటువంటి వాడైన ఆ రాముడు శితః బాణః తేన ముక్తః అసలు రాముడు ప్రయోగించినటువంటి బాణం ఎవరినైనా సరే వధించడానికి సమర్థవంతమైనటువంటిది. అలా శత్రువులను నశింపజేసే వధించేటటువంటి ఒకానొక బాణమును రాముడు నా మీదకు ప్రయోగించాడు, విడిచిపెట్టాడు. అహం తేన ఆహతః ఆ రాముడు ప్రయోగించినటువంటి బాణం చేత కొట్టబడినటువంటి నేను శతయోజనే సముద్రే క్షిప్తః 100 యోజనముల దూరంలో ఉన్నటువంటి సముద్రంలో పడ్డాను. అంటే రాముని యొక్క బాణఘాతము ఎంత దారుణమైనటువంటిదో 100 యోజనముల దూరంలో ఉన్నటువంటి సముద్రంలో పడే విధంగా కొట్టగలిగినటువంటి రాముడు ఆ బాణము మారీచుడికి గుచ్చుకుని మారీచుడు వధించే విధంగా చెయ్యలేడా? చెయ్యగలడు. కానీ మారీచుడిని మానవాస్త్రంతో 100 యోజనముల దూరంలో పడే విధంగా కొట్టాడు. ఆ రాముని యొక్క బాణఘాతానికి ఆ దెబ్బకు మారీచుడు ఆ సముద్రంలో వెళ్ళి పడ్డారట. అదేమిటండి, మారీచుడిని ముందే వధించేసేయచ్చు కదా అని అంటే, వీరులు అదేవిధంగా ధర్మాత్ములు వివేకవంతులు చేసేటటువంటి పని ముందే ఎవరిని కూడా వధించరు. మనం కూడా చూస్తూ ఉంటాం, ఎక్కడైనా ఏమైనా గొడవలు జరుగుతూ ఉంటే ముందు హెచ్చరిస్తారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగా చెల్లాచెదరయ్యే విధంగా వారి మీద ఏ నీళ్లనో బాష్పవాయువనో ఏదో చెబుతుంటారు కదా, అలాగా వాటిని ప్రయోగిస్తారు. ఇక వాటి వల్ల కూడా కాకుండా మరింతగా రెచ్చిపోతే అప్పుడు వారి మీద ఆయుధములను ప్రయోగిస్తూ ఉంటారు. ఇదే రాజనీతి, యుద్ధనీతి కూడా ఇదే అన్నమాట. ఈ విధంగానే ఉంటుంది. అలాగే ఇక్కడ ముందు భయపెట్టడము అంటే ముందు మాటలతోటి ఒప్పించడము, అది లేకపోతే భయపెట్టడము, ఆ తర్వాత ఉచ్చాటనం అంటారు. అంటే అక్కడి నుంచి దూరంగా పడే విధంగా తరివేయటము. ఇంకా తరివేసినా సరే ఇంకో లొంగడు అనుకుంటే అప్పుడు మారణం, వధించేయడం అన్నమాట. ఇప్పుడు రాక్షస సమూహంతో మారీచుడు వచ్చి విశ్వామిత్రుడి యాగాన్ని నాశనం చేయాలనుకున్నాడు. మరి మొదటి దెబ్బ రాముడు మారీచుడిని కొడుతూ ఉన్నాడు. అందుకని మారీచుడిని మారీచుడిని ఇక్కడ భయపెట్టడానికి అతడే భయంకరమైనటువంటి వాడు. అసలు నసామ రక్షస్సు గుణాయ కల్పతే అని చెప్పి హనుమంతుడు చెప్పినట్లుగా రాక్షసుల వద్ద మంచి మాటలు చెప్పడం అనేది చెయ్యటానికి అసలు వీల్లే లేదు. ఆ మాటలు వాళ్ళు వినిపించుకోరు. కావున మాటలతో లొంగనటువంటి వాడు,
భయపడనటువంటి వాడు కావున ఉచ్చాటనం ఇక్కడి నుంచి దూరంగా పడే విధంగా కొట్టాలనుకున్నాడు. అందుకని అతడిని దూరంగా పడే విధంగా కొట్టాడు. తద్వారా ఏమవుతుంది, అతనితో వచ్చినటువంటి సుబాహువు మిగతా రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. తద్వారా యాగం సంరక్షించబడుతుంది అని చెప్పి. ఒకవేళ భయపడి కనుక పారిపోకపోయినట్లయితే ఉచ్చాటనం అంటే తరివేసినా సరే లొంగనటువంటి వారిని ఏం చేస్తారు, ఇంకా వారిని వధించడమే కదా. అందుకనే మారీచుడు తర్వాత వచ్చినటువంటి సుబాహు వీళ్ళందరినీ కూడా సుబాహువుని ఆగ్నేయాస్త్రంతో వధించేస్తాడు. మిగతా రాక్షసులందరినీ కూడా తన బాణ పరంపరలతోటి రాముడు వధించేస్తాడు. అంటే మొదట ఒక అవకాశాన్ని ఇచ్చి చూస్తారు, దాన్ని వినియోగించుకోకపోతే ఇంకా ఆ తర్వాత సంహరించడమే చేస్తారన్నమాట. అలాగే ఇక్కడ రాముడు ఒక అవకాశం ఇచ్చినట్లుగా మారీచుడిని మానవాస్త్రంతో 100 యోజనముల అవతల సముద్రంలో పడే విధంగా కొట్టారట. ఆ విషయాన్ని మారీచుడే స్వయంగా ఇక్కడ రావణాసురుడికి చెబుతున్నాడు. మరి ఎందుకు రాముడి ఈ విధంగా మారీచుడిని వధించలేదంటే ఆ విషయాన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ మారీచుడు కూడా అంటున్నాడు. నేచ్ఛతాతమాం హంతుం తదా వీరేణ రక్షితః రామస్య శరవేగేన నిరస్తోహమచేతనః. నాయన రావణ, రాముడి చేతిలో నేను తప్పించుకున్నాను అని చెప్పి నేను అనుకోవటం లేదు. రాముడి అస్త్రఘాతానికి నేను తప్పించుకున్నాను, బ్రతికి బయటపడ్డాను అని చెప్పి నేను అనుకోవటం లేదు. రాముడు నన్ను వధించాలి అనుకున్నట్లయితే వధించేసి ఉండేవాడు. రాముడు నన్ను వధించాలి అని చెప్పి అనుకోలేదు, చంపాలనుకోలేదు. అందుకనే నన్ను దూరంగా పడే విధంగా కొట్టాడు. అలాగా రాముడు తన దయాస్వభావంతో నన్ను విడిచిపెట్టాడు, నన్ను దూరంగా పడే విధంగా కొట్టాడు. కావున నేను బ్రతికి బయటపడ్డాను. కానీ నిజంగా రాముడు వధించాలి అనుకున్నట్లయితే ఆనాడే నేను గతించి ఉండేవాడిని, మరణించి ఉండేవాడిని అని అంటూ, ఆయన రావణ, ఏదో నేను రాముడి యొక్క బాణఘాతానికి తప్పించుకున్నాను అని నువ్వు అనుకున్నా సరే పొరపాటే. ఎందుకు అంటే హంతం నేచ్ఛతాతేన వీరేణ, నన్ను చంపాలి అనుకోలేదు. కావున రాముడు రక్షిత, ఈ విధంగా రక్షించబడ్డాను. రామస్య శరవేగేణ అహం అచేతన నిరస్త, రాముని యొక్క ఆ శరవేగము దాటికే నేను ఇంత దూరం ఇట్లాగా సముద్రంలో పడి అచేతనునై తెలివి తప్పిపోయి మూర్ఛపోయినటువంటి వాడినై అలా ఉండిపోయాను నేను సముద్రంలో పడి. మరి ఆ శరవేగానికే ఈ విధంగా నేను సముద్రంలో పడి ఆ దెబ్బకి ఇలా ఉన్నాను అంటే ఆ శరము పూర్తిగా నాలో కనుక నా శరీరంలో దిగబడినట్లయితే నా ప్రాణములు ఇప్పుడు పోయి ఉండేవి. రాముడు నన్ను రక్షించాడంటే వధించకుండా రక్షించాడు, వదిలిపెట్టాడు. కావున నేను వచ్చాను, బ్రతికి ఉన్నాను, లేకపోతే బ్రతికేవాడిని కాదు. అంతటి గొప్ప పరాక్రమవంతుడు రాముడు. కావున రాముడిని ఎదుర్కోవటం ఎవరి వల్ల కూడా కాదు, నీ వల్ల కూడా కాదు అని చెప్పి మారీచుడు రావణాసురుడితోటి చెబుతూ ఇంకా కొన్ని మాటలు చెబుతూ ఉన్నాడు. మరి మారీచుడు చెప్పినటువంటి మాటలలో ఉన్న విశేషములు, ఆ మాటలు వినటువంటి రావణాసురుడి యొక్క ప్రతిస్పందన ఎలా ఉన్నాయనే విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. బాలోప్యేష మహాతేజాః సమర్థస్తస్య నిగ్రహే గమిష్యే రామమాదాయ స్వస్తితేస్తు పరంతప. ఏవముక్త్వా తు సమునిః తమాదాయ నృపాత్మజం జగామ పరమప్రీతః విశ్వామిత్రస్వమాశ్రమం. తం తదా దండకారణ్యే యజ్ఞముద్దిశ్య దీక్షితం బభూవోపస్థితో రామః చిత్రం విస్ఫారయన్ ధనుః. అజాతవ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభేక్షణః ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయా శోభయన్ దండకారణ్యం దీప్తేన స్వేన తేజసా అదృశ్యత తతో రామః బాలచంద్ర ఇవోదితః. తతోహం మేఘ సంకాశః తప్త కాంచన కుండలః బలీదత్తవరో దర్పాత్ ఆజగామ తదాశ్రమం. తేన దృష్టః ప్రవిష్టోహం సహసైవోద్యతాయుధః మాం తు దృష్ట్వా ధనుస్సజ్యం అసంభ్రాంతశ్చకారసః. అవజానన్నహం మోహాత్ బాలోయమితి రాఘవం
విశ్వామిత్రస్య తాం వేదిం అభ్యధావం కృతత్వరః తేన ముక్తస్తతో బాణః శితశత్రునిబర్హణః తేనాహం త్వా హతః క్షిప్తః సముద్రే శతయోజనే నేచ్ఛతాత మాం హంతుం తదా వీరేణ రక్షితః రామస్య శరవేగేన నిరస్తోహమచేతనః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టత్రింశే సర్గే 10 శ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.